చాలా విలువైన సంగతిని మనం ఆలోచిస్తున్నాం. అదేంటి అంటే బాల్య దినము నుండే పిల్లలను ఎలా పెంచాలి అని. చెడు పెంపకము అనేది అది దేవునికి దూరమైతే ఆ పెంపకాల యొక్క స్థితి ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచన చేస్తున్నాం. ఈ యొక్క సందర్భాలు పిల్లలను దేవుళ్ళు ఎలా పెంచుకోవాలి, వారి యొక్క జీవితాలను మనం ఎలా కట్టుకోవాలి అని పిల్లల స్కూల్స్ ప్రారంభమైన నాటి నుంచి ఒక సందర్భాన్ని నేను ఆలోచించేటువంటి జరుగుతున్నాయి. ఎందుకు మనము పిల్లల గురించి ఆలోచించాలి అంటే దేవుడు మనకి ఒక గిఫ్ట్ ఇచ్చాడు. దేవుడు మనందరికీ కూడా గిఫ్ట్లు ఇచ్చాడు. ఒక గిఫ్టే కాదు, గిఫ్ట్లు ఇచ్చాడు. చూడండి, గిఫ్ట్ ఇచ్చిన అతన్ని మనము మర్చిపోయాము, గిఫ్ట్ మీద మనము ప్రేమించుకున్నాము. గిఫ్ట్ ఇచ్చిన అతన్ని మర్చిపోయాము, గిఫ్ట్ని మనము ఎక్కువగా ప్రేమిస్తున్నాము. అంటే ఉదాహరణకి మనకి ఎవరైనా ఒక ఫంక్షన్లో కానీ వివాహ సందర్భంలో చాలామంది కూడా మన మీద ప్రేమతో ఏం చేస్తారు, బహుమానాలు ఇస్తారు, అంటే గిఫ్ట్లు ఇస్తారు. చిన్నదైనప్పటికీ వారు ఎంతో ప్రేమతో ఇస్తారు అనేది మనకి ఆ గిఫ్ట్ని చూసినప్పుడల్లా ఎవరిచ్చారు అని గుర్తు చేసుకుంటాం మనం. నాకు పలాని వారు ఇచ్చారు అని. మీరు గమనించినట్లయితే మా ఇంట్లో తాజ్మహల్తో ఒక గడియారం ఉంటుంది. నా పెళ్లి రోజు మా చెల్లి ఇచ్చింది, మా పెదనాన్నగారి అమ్మాయి. ఆ గడియారం చూసినప్పుడల్లా ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది ఈ గడియారం ఇచ్చాను. ఎవరు గుర్తొస్తున్నారు నాకు? గిఫ్ట్ ఇచ్చిన ఆ చెల్లెమ్మ గుర్తొస్తుంది. తను కొత్తగా బాప్తిస్మం తీసుకున్న దినాలలో నేను కొద్దిగా బైబిల్ కాస్త నిజంగా దేవుడు గొప్పవాడని సంభాషణ జరుగుతూ ఉన్న సందర్భాల్లో మరి ఏమనుకుందో ఏమో తెలియదు, మానస తనకు కూడా పరిచయం. ప్రేమతో తను ఒక గడియారాన్ని గిఫ్ట్గా తీసుకొచ్చేసారు. అది ఇప్పటికీ కూడా ఎప్పుడూ రిపేర్ రాల, 20 సంవత్సరాలు చాలా చక్కగా పనిచేస్తుంది. ఎవరు గుర్తుపెట్టి ఇప్పుడు దాన్ని చూడగానే నాకు ఎవరు గుర్తొస్తున్నారు? ఆ చెల్లి గుర్తొస్తుంది. సో ఇప్పుడు మనకి కూడా దేవుడు ఇచ్చాడు, మనకి గిఫ్ట్లు ఇచ్చాడు, బహుమానాలను ఇచ్చాడు. ఈ బహుమానాలను చూసుకున్నప్పుడల్లా మనము బహుమానం ఇచ్చిన అతనిని జ్ఞాపకం చేసుకుంటున్నామా అనేది మనం ఒకసారి ఆలోచించాలి. బహుమానము మీద ప్రేమ పెరిగిపోతుంది, బహుమానముని గారాభంగా చూసుకుంటున్నాము, బహుమానంకి ఎక్కడ దెబ్బ తగలకోకుండా చాలా సున్నితంగా వారిని తీసుకురావాలని మనం ఎంతో ఆసక్తితో ఉన్నాం. అయితే దేవుడు మనకి ఈ బహుమానాలను ఎందుకు ఇస్తున్నాడు అంటే ఆ బహుమానము వెనక దేవుని పరమార్థాన్ని మనం మర్చిపోతున్నాం. ఆ బహుమానము నాకు ఎవరిచ్చారు? ఇప్పుడు నా పిల్లలు నేను ఏం చెప్తాను, ఇదిగో ఈ గిఫ్ట్ పలానా టైంలో పలానా వారు నాకు ఇచ్చారు అని చెప్తాను. పిల్లలకి మనం నేర్పించవలసింది నీవు నాకు దేవుడు ఇచ్చిన బహుమానము అని మనము పిల్లలకి చిన్ననాటి నుంచి మనం నేర్పిస్తే ఏమవుతుందంటే, అవునా నేను దేవుని బిడ్డనా, అవునా నేను దేవుని కోసం బ్రతకాలా, అవునా బహుమానాలను మనం చూసుకుంటూ మురిసిపోతున్నాము. కానీ బహుమానం ఇచ్చిన ఆయనను మనము జ్ఞాపకం ఎక్కువగా చేసుకోలేకపోయే స్థితిలో ఏమన్నా ఉంటున్నామేమో మనం ఒకసారి ఆలోచన చేయాలి. పిల్లలు ఎందుకు ఈ బహుమానాల గురించి మనం ఆలోచించాలి? అసలు ఆలోచించవలసిన అవసరం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. మనకి బహుమానం ఇచ్చిన వారు వారికి మనకి ఏమన్నా విరోధ భావం ఉంటే మన ఇంట్లోకి వచ్చి ఆ బహుమానం తీసుకెళ్తారా? తీసుకెళ్ళం. కానీ దేవుడు బహుమానం ఇచ్చిన తర్వాత ఆ బహుమానాన్ని తీసుకునే అధికారం కూడా ఎవరికి ఉంది? దేవునికి ఉంది. ఆ బహుమానము తీసుకోవద్దని అడ్డగించే శక్తి మనకుందా? లేదు. బహుమానం ఇచ్చిన ఆ మహనీయుడిని మనం మరచిపోతూ బహుమానమును చూసుకొని మురిసిపోతున్న మనలను ఒకసారి హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు వాక్యంతో. బహుమానాలపైన చాలా శ్రద్ధ పెట్టాలి. బహుమానం అనగానే ఏం గుర్తు రావాలి? నా గర్భాన పుట్టిన పిల్లలు. ఏమండి, 9 మాసాలు మోస్తారు తల్లిదండ్రులు. తల్లి తను అంత పెయిన్తో తన కళ్ళ ముందు ఆ ఏడుపు వినపడగానే
తల్లి తనలో ఉన్న ఆ బాధ అంతా, అంటే ఆ డెలివరీ అయిన సమయంలో తను ఎంత బాధపడుతుందో ఆ బాధ అంతా కూడా మర్చిపోతుంది. అంటే నిజంగా ఆ సమయంలో ఆ తల్లిలో ఆనందం, అంటే వెంటనే డెలివరీ అయిన తర్వాత ఆ ఏడుపు చూడగానే తల్లిలో ఒక ఆనందం అనేది, నేను కూడా ఒక బిడ్డకి తల్లిని అని చెప్పేసి చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఆనందం మంచిది, కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం చాలాసార్లు చూసుకున్నట్లయితే, నేను సందర్భాన్ని చూపించట్లేదు ఎందుకంటే వేరే రిఫరెన్స్లోనే ప్రారంభ వచనాలలో కనుక మనం చూసుకున్నట్లయితే, యెహోవా దయ వలన నేను ఒక బిడ్డను కన్నాను అని ఏమన్నారు? ఏమండి? యెహోవా దయ వలన. ప్రారంభంలో అవ్వమ్మ గారు కానీ ఇంకా భక్తులు ఎవరైనా సరే ఒక విలువైన పదాన్ని పలికారు. ఏమన్నారు? డెలివరీ అవ్వగానే ఏమన్నారు వాళ్ళు? యెహోవా దయ వలన నేను ఒక బిడ్డని సంపాదించుకున్నాను అని చెప్పేసి పలికింది. చూడండి, వారు ఆ ఫలాలను ఎంత ఇదిగా ప్రేమగా ఆప్యాయతంగా చూసుకుంటూ ఎవరిని కనపరుస్తున్నారు? ఏమండి? ఆ యొక్క ఇప్పుడు బహుమానాన్ని చూసుకుంటున్నారు. బహుమానాన్ని చూసుకొని ఎవరిని కనపరుస్తున్నారు? దేవుణ్ణి కనపరుస్తున్నారు. యెహోవా దయ వలన నేను ఒక బిడ్డకి తల్లినయ్యాను అని చెప్పేసి తను ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. ఈరోజు మనము కూడా ఎందుకు వీటన్నిటిని మనం ఆలోచించాలంటే ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ బహుమానాల వెనుక దేవుని ప్రణాళిక చాలా గొప్పది. ఆయన ఏమి ఉత్తగా ఏదో ఇక్కడ డెలివరీ అయ్యాము ఇక పిల్లల్ని లోకానుసారంగా పెంచేటట్లయితే ప్రభు యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించడం, నిన్ను నన్ను ఆయన ఆకర్షణలో ఉన్నాము కాబట్టి పిలిపించి నీ కుటుంబాన్ని, అంటే నీకిచ్చిన బహుమానాలను ఏం చేయాలనుకుంటున్నాడు? బహుమానాలను ఆయన చెంతకి తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. చూద్దాం, ఆలోచించే సందర్భం. సామెతల గ్రంథము దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని కనుక తెరచి చూసినట్లయితే, సామెతల గ్రంథము 9వ అధ్యాయము, సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియు వివేచనకు ఆధారము. ఏంటంట? చూడండి, పిల్లలకి ఎప్పటి నుంచి యెహోవా యందు భయభక్తులు కలిగి ఇండుటయే జ్ఞానమునకు మూలము. ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారు జ్ఞానము? దేవునిలో నుంచి. చిన్ననాటి నుంచి మనము దేవునిలో పెంచితే పిల్లలు ఏమవుతారంట? వారు జ్ఞానవంతులుగా తయారవుతారంట. చూడండి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే మనం రీసెంట్గా నిన్నే వచ్చింది న్యూస్లో, ఒక బిడ్డ వేరే వ్యక్తితో చెడుగా తిరుగుతూ సహజీవనం చేస్తుంది. సహజీవనం అంటే వివాహం కాకపోయినా కానీ వివాహం అయినట్లుగా తనతో తిరుగుతూ ఉంది. అదేమనంటే, నేను ఇష్టపడ్డాను, ఇంకా 2-3 సంవత్సరాలకైనా మేము వివాహం చేసుకుంటాము అని చెప్పేసి వారు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే, కానీ నా తల్లిదండ్రులకు కాస్త పరువు ఉంటుంది కదా, సమాజంలో తలెత్తుకుని వాళ్ళు తిరగాలి కదా. వివాహం కాకుండా ఆ రీతిగా సహజీవనం, ఏదో వివాహమైన భార్య భర్తలాగా అలా కలిసి తిరుగుతూ ఉంటుంటే తల్లిదండ్రులకు అవమానకరంగా ఉంటుంది కదా. అలాగనే వారి అన్న కూడా ఉన్నాడట. వారి అన్న, చెల్లి వీళ్ళందరూ ఉన్నారు. అయితే వీరు మందలించారు, గట్టిగా బుద్ధి చెప్పారు. ఇది పద్ధతి కాదు, ఇది దేవుని యొక్క ఆలోచన కాదు. ఇది దేవుని ఆలోచన ఏంటి? వివాహం అనేది చాలా విలువైన బంధం. వివాహము అనేది లేకోకుండా మీరు ఇలా సహజీవనం చేయటం ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి వారిని మందలించడం జరిగింది. ప్రారంభంలో చేయవలసింది ఎప్పుడు చేస్తున్నారు వీళ్ళంటే, చెయ్యి దాటిపోయిన తర్వాత చేస్తూ ఉన్నారు. అయితే ఆ బిడ్డ ఏం చేసిందో తెలుసా? వాళ్ళందరినీ కూడా కత్తితో చంపేసింది. ఎవరిని? తల్లిని, తండ్రిని, చెల్లిని.
అసలు చూడండి, అసలు ఆ న్యూస్ చూడగానే ఒక్కొక్కరికి ఆ ఛానల్స్ చెప్పేవాళ్ళు కూడా మైండ్ పోతుంది. దేనికి? సహజీవనము చేయటము తప్పు అని అన్నందుకు. ఏమండి, లోక ఆకర్షణ ఎలా ఉంటుంది అంటే, అలవాటు పడ్డాము అంటే ఎంతగా తెగిస్తారు? అవసరమైతే కన్న పేగును కూడా, అంటే కన్న తల్లిదండ్రులను కూడా, రక్త సంబంధాన్ని కూడా తెంచుకునే స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు. అందుకే దేవుడు చెప్తూ ఉంటాడు, ఎప్పుడైనా సరే చిన్నట్లు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ఎందుకు లేదు మనకి కనీస వివేచన? ఎందుకు లేదు కనీసం అవగాహన? నా తల్లి చిన్ననాటి నుంచి నన్ను పెంచాడే, నన్ను చదివించాడే, ఈ స్థాయికి తీసుకొచ్చాడే అని ఒక్క క్షణం ఆలోచించలా. నా తల్లి నన్ను 9 మాసాలు మోసి నన్ను కన్నది, నాకు ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చారంటే వారు ఎంత కష్టపడ్డారని ఆలోచించలా. నా తోడబుట్టిన చెల్లి అని ఆలోచించలా. ఆ కామానికి కళ్ళు మూసుకుపోయి తను ఆ సహజీవనానికి అలవాటు పడి ఎవరిని చెప్పింది? తన కుటుంబ సభ్యులను చంపేసిందండి. వాస్తవం జరిగింది, ఇవి అబద్ధాలు కాదు, ఇవి జరిగినాయి. ఇప్పుడు మనం ఛానల్స్ వెళ్ళి చూసినా కానీ ఇప్పటికీ కనపడతాయి. ఇవన్నీ ఇలా జరగడానికి కారణం ఏంటి? ఈ బహుమానము ఇచ్చిన దేవుడును మరిచిపోయిన తల్లిదండ్రులు. చిన్ననాటి నుంచి దేవుని భయములో పెంచలేదు అంటే, ఏమండి, దేవుని భయం ఉంటే తప్పుటడుగు వేయాలి అంటే కొంత కాకపోతే కొంతైనా దేవుడు హెచ్చరిస్తాడు, దేవుడు బుద్ధి చెబుతాడు. భయం అనేది కొంత ఉంటుంది ప్రియులారా. పరిశుద్ధాత్మతో దేవుడు గద్దింపు అనేది ఉంటుంది. దేవుని గద్దింపుకు లోబడని పిల్లల స్థితులు ఎలా ఉంటాయంటే, తల్లిదండ్రులకు వ్యతిరేకిస్తారు, పెద్దవారికి లోబడరు. చూడండి, మనకు చిన్న విషయంలోనే అర్థమవుతుంది. చిన్ననాటి నుంచి పిల్లలు మన మాట వింటలేదు, పిల్లలకు మనకు లోబడటలేదు, మనల్ని వ్యతిరేకిస్తున్నారు. అత్త మామ అనే గౌరవం లేకుండా, తల్లి తండ్రి అనే వివేచన లేకుండా, అన్న తమ్ముడు అనే గౌరవం లేకుండా ఎలా పడితే అలా దుర్భాషలో మాట్లాడుతూ ఉన్నారంటే వారికి ఏమీ లేదని ఆలోచన చేయాలి. భయభక్తులు లేవనేది తెలియజేసుకోవాలి. మనం ఏం చేయాలి? నాకు దేవుడిచ్చిన ఈ ఫలాన్ని నేను దేవునిలో పెంచుతున్నానా లేదా అనేది ఎవరు ఆలోచించాలి? తల్లిదండ్రులుగా మనం ఆలోచించాలి. వాడిని ఎప్పుడు కొట్టాలి, ఎప్పుడు దండించాలంటే చెయ్యి దాటిపోయిన తర్వాత మందలిస్తే ఏం చేసిందామే? కుటుంబాన్ని కడతీర్చింది. ఎంత దుఃఖం అంటే ఆ ప్రాంతం అంతా, ఆ గ్రామం అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎవరైనా సరే, మనకైనా సరే అసలు అది తట్టుకోలేని విషయం. నిజప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి ఎందుకు పిల్లలను చిన్ననాటి నుంచి, ఏమండి బైబిల్ ఏం నేర్పిస్తుంది? తల్లిదండ్రులకు లోబడమని నేర్పిస్తుంది. తల్లిదండ్రులకు లోబడాలంటే ముందు ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. దేవుని భయము ఉంటే ఖచ్చితంగా నేను చేసేది కరెక్టా కాదా అని వివేచనతో ఆలోచిస్తారు. అప్పుడు పిల్లల కాలేజీలకు వెళ్తున్నారు, పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు, అక్కడ పరిస్థితులు వేరే ఉంటాయి, అక్కడ సహవాసాలు వేరే ఉంటాయి. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మనం చేయవలసిన పనేంటి? దేవుని యొక్క ఆలోచనతో ఉన్నారనే దాన్ని పిల్లలతో కొద్దిసేపు గడపాలి, పిల్లల్ని కొద్దిసేపు చదివించుకోవాలి, పిల్లల్ని మోకరించుకోవాలి. ఈ రోజు దేవుని నామమున వాడు దేవుని నామను స్తుతిస్తూ గణపరుస్తూ దేవుని దగ్గరకు వచ్చి మోకరించాడంటే రేపు భవిష్యత్తులో నీ మాటకు తల ఉంచుతాడని గ్రహించాలి. ఎవరు బాధపడతాము? రేపటి దినాన మనకి గనక తల వంచకపోతే మనమే ఆ బాధ భరాయించాలి. ఈ రోజు దేవుడు నీకు గర్భఫలం ఇచ్చినందుకు ఆయన ఆనందించట్లేదు అంటే రేపు వాడు పెద్దవాడైన తర్వాత నీవు నా బిడ్డ ఈ స్థాయికి వచ్చాడని ఆనందించలేని స్థితిలోనికి మన పరిస్థితులు వస్తాయి. అందుకే ఎక్కడ నుంచి ఏమండి మొక్క పెంచాలి అంటే ఎప్పటి నుంచి జాగ్రత్తగా పెంచాలి? చిన్నప్పటి నుంచే పెంచాలి. వేసాము, ఆ ఎండలో పడేసాము, దానికి ఏమి ఇవ్వటం లేదంటే పరిస్థితి ఏంటి? దాన్ని శుభ్రపరచాలి, అన్ని విధాలుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ఖచ్చితంగా నాటిన వారికి ఉంటుంది. మనకి దేవుడు మనకి ఇచ్చాడు ఈ బహుమానాన్ని ఇచ్చిన తర్వాత దేవునిలో తీర్చిదిద్దవలసిన బాధ్యత మనకు ఉన్నదనేది ఆలోచించాలి. ఎప్పటి నుంచి అంటే చిన్ననాటి నుంచే. కొన్ని సందర్భాల్లో చూడండి, కొన్ని సందర్భాల్లో మనం ఏం ఆలోచిస్తాము? పిల్లలు ఉంటే ఏమని ఆలోచిస్తున్నాము? మనసు పెట్టండి దయచేసి. ఉంటే ఏమనుకుంటున్నాం మనం? డిస్టర్బెన్స్ అవుతుంది, వాక్యానికి డిస్టర్బెన్స్ అవుతుంది అని ఆలోచిస్తున్నాం. కానీ పిల్లలని మనం ఒక క్రమబద్ధతలో పెట్టాలని మనం ఆలోచిస్తున్నామా?
మీరందరూ డిస్టర్బ్ ఆలోచిస్తున్నారు, కానీ వారిని ఏ రీతిగా వారిని క్రమబద్ధతలో పెట్టాలని మనం ఆలోచన చేయాలి. కానీ గమనించాలి, ప్రారంభంలో ప్రతి ఒక్కటి కూడా అల్లరిగానే ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా మనలను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టడానికి ఉంటుంది. కానీ మనం ఓర్చుకొని ముందుకు వెళితే ఖచ్చితంగా దేవునిలో పిల్లలను తీర్చిదిద్దుకోగలం. ఒక రోజు అల్లరి చేస్తాడు, 2 రోజులు అల్లరి చేస్తాము, వారం చేస్తాడు, 10 రోజులు చేస్తాడు. లేదా చూడంగా ఏమవుతుంది? చూడంగా ఏమవుతుంది? ఇప్పుడు ఒకటి సెట్ అయ్యాడు అనుకో, పక్కన ఉన్నాడు ఏమవుతాడు? ఇప్పుడు స్కూల్లో తప్పు చేశాడు అనుకోండి, ఒకటి కొట్టగానే పక్కనోడు ఏమవుతాడు? వాడు సెట్ చేసుకోవాలి, అమ్మో సార్ నా దగ్గరకు వస్తాడని ఏం చేస్తాడు? మొత్తం సెట్ అయిపోతాడు. అంతే, మనమైనా సరే దేవునిలో పిల్లలను పెంచాలి. చూడండి, తిమోతి గారు రాసిన పత్రిక, ఒక భక్తుడు తన శిష్యుని పట్ల ఒక సందర్భాన్ని మనకు తెలియజేస్తున్నాడు. పౌలు గారు తిమోతిని తను ఎంతో ప్రియ శిష్యుడిగా మా అందరికీ కూడా తెలుసు. 2 తిమోతి 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగి ఉండుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనమును బాల్యము నుండి నీవు ఎరుగుదు. ఎప్పటి నుంచట? ఎప్పటి నుంచి? బాల్యము నుండి నీవు ఎరుగుదు. తిమోతి గారిని నిజంగా వాళ్ళ తల్లిదండ్రుల గురించి మనం కనుక చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యాలు చూడండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. మనం చూస్తుంటే ఆ తల్లి పట్ల నిజంగా భక్తులు హర్షం చేస్తున్నారు. ఏమని అంటే చూడండి, వాళ్ళకి ఆచార సంబంధమైనవి ఉన్నాయి, పూర్వమంది ఎవరమైనా అంతే. కానీ తిమోతి గారినంట చిన్ననాటి నుంచి ఏం చేసినట్ట, చాలా భయభక్తులతో, ఎక్కడి నుంచి? బాల్యము నుండే చక్కగా దేవునిలో పెంచిందంటండి. చక్కగా పాటలు పాడటం, చక్కగా వాక్యం చెప్పడం. ఇప్పుడు తిమోతి గారికి ఏం చెప్పింది అనుకుంటారు? అయ్యా, పరిశుద్ధ గ్రంథంలో దావీదు భక్తుడు దేవుడిని ఇలా గణపరిచాడయ్యా. అయ్యా, ఇదిగో మన మోషే గారు ఇలా దేవుని ఇలా గణపరిచాడు, మోషే గారి ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు అని చెప్పేసి బైబిల్లో ఉన్న భక్తులను పరిచయం చేసిందంట. ఎవరిని పరిచయం చేసింది? బైబిల్లో ఉన్న భక్తులను పరిచయం చేసింది. ఇదిగో ఇలాగా భక్తులు బ్రతికారు దేవుని కోసం ఇలాగా అని చెప్పేసి తెలియజేస్తుంటే ఆ తిమోతి గారికి చిన్ననాటి నుంచి ఏమి నాటబడింది? హృదయంలో దేవుని యొక్క భయభక్తులు కలిగి దేవుని యొక్క వాక్యము హృదయంలో నాటాలకే ఆయన చెప్తున్నాడు. పౌలు గారు ఇంతకుముందు తిమోతికి రాసిన పత్రిక 3:14 అన్నాడు కదా, ఏమని? బాల్యం నుండి తిమోతి, నీవు బాల్యము నుండే దేవుల్లో ఎదిగావయ్యా. బాల్యం నుండి ఎదిగాడు దేవుళ్ళు అంటే బాల్యం నుండే భయభక్తులు కలిగి ఉన్నాడు అంటే, పౌలు గారు బాల్యం నుండే నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావు అని చెప్తున్నాడంటే, ఎవరు బాల్యంలో పెంచింది? ఎవరు? తల్లి బాల్యంలో పెంచి ఎట్లా పెంచిందంటే, భక్తులు దేవుని యొక్క గొప్పతనాన్ని పరిచయం చేస్తూ, నీవు నాకు దేవుడు ఇచ్చిన బహుమానము, ఈ బహుమానము ఎవరి కోసం బ్రతకాలి? దేవుని కోసం బ్రతకాలి అని ఈ భయభక్తులతో పెంచితే ఆయన గురువు ఎవరు? పౌలు భక్తుడు శిష్యుని చూసి ఆనందిస్తున్నాడట, సంతోషపడుతున్నాడట. నీవు నిజంగా బాల్య దినమునండే దేవుడిని కనపరిచావు, నిజంగా నీ తల్లి గొప్పది అని చెప్పేసి అంటే వాళ్ళ తల్లి సరే దేవుడు మనకి అవకాశం కల్పించినప్పుడు ఏం చేయాలి? మనం అందుకోవాలి. ఆయన చేయందిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. నిజానికి ఈ రోజు దేవుని వైపు మన అడుగులు పడుతున్నాయి అంటే నా గొప్పతనం కాదు, మీ గొప్పతనం కాదు, దేవుని ఆకర్షణలో మనము ఉన్నామనేది గ్రహించాలి. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి మరి బహుమానాలు ఇచ్చాడు. ఈ బహుమానాలన్నీ కూడా మరి దేవుడిని కనపరిచే విధముగా చిన్ననాటి నుంచి ఎవరిని పరిచయం చేయాలి? దేవుడిని పరిచయం చేయాలి. దేవుడు నాకు బహుమానముగా ఇచ్చాడు అని నువ్వు దేవుడిని కనపరచాలి. ఇక్కడ లింకు మనకు అర్థం అవ్వాలి. దేవుడిని మన పిల్లల కనుక గణపరుస్తున్నారు అంటే రేపటి దినాన మన మాట వింటాడు. భవిష్యత్తులో నిన్ను ఉన్నతమైన పొజిషన్లో ఉంచుతాడు. లేకపోతే వాడు ఒక ముద్దాన్నం పెట్టాలన్నా కానీ పెట్టడే, నీ బాగా నువ్వు కూడా అంటాడు.
ఇప్పుడు మన పిల్లల్ని మనం దేవుళ్ళో కనుక పెంచగలిగితే భవిష్యత్తులో మనకి అన్ని విధాలుగా మరి పిల్లలు కూడా మరి దేవుళ్ళో ఎదుగుతూ మనందరినీ కూడా మరి తల్లిదండ్రులని ఎలా చూసుకోవాలనే వివేకం ఉంటుంది. నిజంగా చూడండి, బయట చూడండి, వ్యతిరేకించలేదా తల్లిదండ్రులను? వ్యతిరేకిస్తున్నారు. సహజీవనం చేయొద్దంటేనే తల్లిదండ్రులను చంపే రోజులు వచ్చినాయి అంటే ఇంక ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో ఒకసారి ఆలోచించాలి. మారిపోతున్నాయి పరిస్థితులు, మారిపోతున్నాయి. ఏమంటే డ్రగ్స్ తీసుకునేవాడిని డ్రగ్స్ తీసుకోవద్దంటే తీసుకోవద్దు అన్నవాడి మీద దాడి చేస్తున్నాడు. తల్లిదండ్రులు ఇది తప్పురా అంటే తల్లిదండ్రుల మీద దాడి చేస్తున్నాడు. ఎక్కడ బీజం వేయాలంటే మనం చిన్ననాటి నుంచే బీజం వేసుకుంటే మన కుటుంబాలలో దేవుడి వెలుగులు నిండుతాయని చెప్పేసి గ్రహించి ప్రతి ఒక్కరూ కూడా మరి ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ కొద్దిగా మాటలు ముగిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను.